నమస్తే ఆనంద సిద్ధి కార్యక్రమానికి స్వాగతం. జాతకపరమైన సమస్యలకు మరియు వివాహానికి సంబంధించిన సమస్యలకు కావచ్చు, ఇంట్లో అశాంతికి సంబంధించిన సమస్యలకు కావచ్చు, మీకున్న అన్ని సమస్యలకు చక్కటి పరిష్కార మార్గాలు అందించడానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు శ్రీ ప్రత్యంగిరి ఉపాసకరత్న వైవి శాస్త్రి గారు. గురుగారితో మాట్లాడాలనుకున్నవారు స్క్రీన్ మీద నెంబర్ కనిపిస్తుంది, ఆ నెంబర్కి కాల్ చేసి లైవ్లోనే గురుగారితో మాట్లాడచ్చు. లేదు గురుగారితో వ్యక్తిగతంగా మాట్లాడాలి కలవాలనుకున్నవారు గురువుగారి యొక్క వ్యక్తిగత నెంబర్ కూడా స్క్రీన్ మీద కనిపిస్తుంది, ఆ నెంబర్స్కి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకుని కలవచ్చును. నమస్కారం గురుగారు. నమస్కారం అమ్మా. గురుగారు తప్పకుండానమ్మా, మనం చూస్తూనే ఉన్నాం ప్రతి ఒక్కరి యొక్క కోరిక. మా యొక్క చిన్న పాప బీఆర్కే న్యూస్ ఆ యొక్క అభివృద్ధి కొత్త సంవత్సరంలో చాలా విశేషంగా అందరికీ ఇంకా చేరువ చెయ్యాలి అనే యొక్క ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమాన్ని మధ్యాహ్నం 2:30కు కూడా ప్రసారం చేద్దామని చెప్పి మా యాజమాన్యం అందరూ నిర్ణయించి దీన్ని 2:30కు కూడా అందరికీ చేరువలో చేద్దామని చెప్పి ఆలోచించారు. అలాగే హస్తీంద్రాన మిందు చూడ మరుణ ఛాయంతి నేత్రం రసాదాశ్లిష్టం ప్రియాస పద్మకరాయ సాంసస్థితం బీజాపూర్వక ధనుశిఖాయోత్సర వికిగ్రాణ రత్న కలశాన్ హస్తైర్ వహంతం భజే. గణపతి చక్కగా గణపతి, ఎందుకంటే ఎటువంటి సమస్యలైనా పరిష్కారం చేయటంలో ఆ మహానుభావుడు తప్ప ఇంకేమీ లేదు. ఎందుకంటే చాలా విశేష పరిష్కారం ఇస్తాడు గణపతి. ఆ గణపతి యొక్క అనుగ్రహానికి చక్కగా అందరం పాత్రలు అవుతాం. అలాగే మీకు ఒకటే సమస్య, ఎందుకంటే నా యొక్క ఆధ్వర్యంలో ప్రతి పౌర్ణమికి అలాగే ప్రతి అమావాస్యకి ప్రత్యంగిరా సహిత దశమహావిద్యల హోమాలు నిర్వహిస్తుంటాం. గత 20 సంవత్సరాల మట్టి కూడా మీడియా రంగానికి అందరికీ చేరువలో ఉన్న ఏకైక వ్యక్తిని నేనే, మొదటి వ్యక్తిని నేనే, చివరి వ్యక్తిని నేనే. ప్రత్యంగిరిని అందరికీ కూడా పరిచయం చేసిన వ్యక్తిని. ప్రత్యంగిరి అనేటప్పటికే చాలామంది అభూత కల్పనలు కల్పించారు మొదట్లో. అంటే ఈవిడికి ఎంతవరకు కూడా చూస్తూనే ఉన్నాం. ఉగ్రత్వం, అమ్మవారికి ఉగ్రత్వం అనేది మనం చూస్తే పైన చూస్తే సింహరూపం, నృసింహుడు రూపం, కింద చూస్తే తల్లి రూపం. తల్లి ఎప్పుడు కూడా బిడ్డలను ఎప్పుడూ కూడా ఇదేం చేయదు. అటువంటి సాధన చేసి అమ్మ కృపకు పాత్రులయ్యి ఈ రోజున ప్రతి యావత్ ప్రపంచంలో నిలబడిన ఏకైక వ్యక్తిని నేనే. చాలా అద్భుతంగా కూడా మీ అందరికీ నేను చెప్పగలిగేది. మీకు ఏ సమస్య వచ్చినా నాకు ఫోన్ చేయవచ్చు. నాకు ఎటువంటి అపాయింట్మెంట్ ఉండదు ఫోన్లో. మీరు నా ఫోన్ చేసి తర్వాత ఇది చేయండి అది చేయండి అని నేను చెప్పను. సాధన చేద్దాం దైవత్వానికి. అలాగే ప్రతి పౌర్ణమికి నా యొక్క ఆధ్వర్యంలో చాలా విశేషమైన హోమాలు నిర్వహిస్తుంటాం. ఎక్కడైనా సరే ఎందుకంటే ఇదివరకు గ్రామం, రాష్ట్రం, పల్లె తిరిగా. కానీ విశేషంగా కూడా నాకు 70 వసంతాలు దాటిపోయా. కానీ విశేషంగా కూడా అందరికీ చేరువలో ఉండి చేద్దామని చెప్పి ఆశించి నా యొక్క దగ్గరలో కూర్చుని అందరితోనూ మాట్లాడదామని ఉద్దేశంతో మీరు ఎవరైనా సరే చిన్నపిల్లలు దయచేసి ఫోన్ చేయవద్దు. ఎందుకంటే వివాహం కానీ, కన్యలు కానీ, బ్రహ్మచారులు కానీ దయచేసి ఫోన్ చేయొద్దు. అలాగే కొంతవరకు ప్రేమోన్మాదాలు నాకు అక్కర్లేదు. నాకు కావాల్సిందల్లా మీ ఎదుగుదల, చక్కగా మంచి పంతిగా ఉండండి. అది నాకు కావాల్సింది. ఆరోగ్య సమస్యలు అయితే వైద్యులు చూపించండి. వైద్యో నారాయణో హరిహి, వైద్యులు ఆ యొక్క చూపించండి. అంతేగాని నా ఆరోగ్యం బాగుంటలేదు ఇదే అని చెప్పి ఫోన్ చేసినా కూడా ఎటువంటి అపాయింట్మెంట్, ఎటువంటి రెస్పాన్స్ ఇవ్వబడదు, మీకు ఎటువంటి నిర్ణయం చెప్పబడదు. ఓకే గురువుగారు, సర్పదోషం పోవడానికి ఏం చేయాలంటారు? తప్పకుండానమ్మా, మనకి 12 సర్పదోషాలు ఉన్నాయి తల్లి. కాలసర్పదోషాలు. కాలసర్పదోషాలు అనేవి తల్లి రాహుకేతుల మధ్యన జాతకం పడిపోయినప్పుడు ఈ కాలసర్పదోషాలు వస్తుంటాయి. అంటే మనం చూస్తూనే ఉన్నాం. కాలసర్పదోషాల గురించి కూడా ఇదివరకు మనం చేసాం. కానీ కాలసర్పదోషాల గురించి చాలా విశ్లేషాత్మకంగా ఇచ్చాం. ఇందులో కాలసర్పదోషం అనేటప్పటికీ ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా ఉంటుంది. 12 కాలసర్పదోషాలు, 12 రాసులు మనకున్నాయి. ఆ రాసులు కాలసర్పదోషాలు చాలామందిని బాధ పెడుతుంటాయి. కొన్ని మంచి చేస్తుంటాయి, కొన్ని చెడు చేస్తుంటాయి. అయినా మీ అందరికీ నేను చెప్పగలిగి దీని గురించి ఏం బెదిరిపోక్కర్లేదు. చక్కగా నిత్యం వీలుంటే దేవీ ఖడ్గమాల స్తోత్రాన్ని పారాయణ చేయండి. హ్రీంకారాసన గర్భితాన్ నలశిఖాం సౌహుక్లీం కళాబిభ్రతీం సవర్ణాంబరధారిణీం వరసుధాదౌతాం త్రినోత్తరోజ్వలాం వందే పుస్తక పాశమంక్షుధరాం సౌగర్జితాం ఉజ్వలాం త్వాం గౌరీం త్రిపురాం పరాత్మరగళాం శ్రీచక్ర సంచారిణి. శ్రీచక్ర రూపిణి బంగారు తల్లి ఆవిడని ఆరాధన చేద్దాం. ఆడవాళ్ళు స్త్రీమూర్తులు, బంగారు తల్లులు. వాళ్ళు ఎవరైనా సరే చిన్నవాళ్ళు అవ్వచ్చు, పెద్దవాళ్ళు అవ్వచ్చు, అమ్మ రూపంగా భావిస్తే వాళ్ళల్లో చాలా విశేషంగా ఉంటుంది. అలాగే పౌరోహితుని, అంటే పురాణిహిత వాడు పౌరోహితుడు. ఆ వేద పండితులు గౌరవిద్దాం.
తల్లిని గౌరవిద్దాం. అది చేసినట్టుంటే మీకు అన్నీ బాగుంటాయి. ఈ యొక్క చాలా విశేషంగా కటకమాల రోజుకి 11 సార్లు చేయండి. ఒక 41 రోజులు చేయండి, మీకు ఎటువంటి దోషాలు ఉండవు. దీనికోసం ఏదో చేసేసి ఇవి చేద్దాం అవి చేద్దాం అక్కడికి వెళ్దాం ఇక్కడికి వెళ్దాం ఏ చారుదామో వెళ్దాం అనుకునే కన్నా మన ఊళ్ళో ఉన్న దేవాలయాన్ని అభివృద్ధి చేయండి. లేని బీదవారికి అన్నదానం చేయండి. వాళ్ళు చూస్తూనే ఉన్నాం, చలి రేణువులు హైదరాబాద్ ప్రాంతంలో కానీ ఇతర రాష్ట్రాల్లో కానీ చలి గాలు విపరీతంగా వస్తున్నాయి. పాపం యాచకులు ఉన్నారు రోడ్ల మీద, వాళ్ళు పాపం చలికి తాటలేక మనమేమో హీటర్లు వేసుకుని కూర్చుంటాం. వాళ్ళకి ఏదైనా ఒక దుప్పటన్నా మనకు ఇచ్చేయండి. అంతేగాని చిరిగిపోయిన దుప్పట్లు, మనం వాడేసిన దుప్పట్లు, వాడేసిన వస్త్రాలు ఎవ్వరికీ పెట్టవద్దు. ఇంకొక విషయం మీ అందరికీ నేను చెప్పగలిగేది, ఇవాళ దేవాలయాల్లో ఉన్నాయి, చీరలు తీసుకెళ్ళి పెడుతుంటారు అమ్మవారికి. అది తీసుకొచ్చి అమ్మళ్ళి వేలం పెడుతుంటారు కదా, వెళ్ళి పాడతారు. అంటే అమ్మ మనకు మొత్తం పెట్టిన చీర మనం తీసుకుంటామా? అది కాదు, తప్పది. అది తీయద్దు. ఆ పల్లె మానుకున్నట్టుంటే చాలా బాగుంటుంది. ఓకే గురుగారు, ఒక కాలర్ ఉన్నారు, తీసుకుందాం. ఖమ్మం నుంచి నాగార్జునరాజు. నమస్తే అండి నాగార్జునరాజు గారు. అవును మేడం. నమస్తే అండి, గురుగారితో మాట్లాడండి. అయ్యా చెప్పండి. నమస్కారం గురువు గారు. నమస్తే అమ్మా, చెప్పండి. చెప్పండి, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి మీకు. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి అండి, నేనేం చెప్పను. మీ డేట్ ఆఫ్ బర్త్ నేనేం చెప్పను. 1986. కాదు, డేట్ ఆఫ్ బర్త్ మీ డేట్ ఆఫ్ బర్త్ నాకేం తెలుసు. నా డేట్ ఆఫ్ బర్త్ మీకు చెప్పనా? నాదే చెప్తున్నా సార్. డేట్ ఆఫ్ బర్త్లు కాదు, నక్షత్రం ఉంటే చెప్పండి. నా దగ్గర మా అమ్మాయి ఉంచలా, నాన్న నీ దగ్గర వద్దునా అని చెప్పి పంచాంగం కూడా తీసేసింది. మఖా నక్షత్రం. చెప్పండి. మఖా నక్షత్రం. మఖా నక్షత్రం. నక్షత్రం మఖా నక్షత్రం. సమస్య ఏమిటి? సమస్య జాబ్. ఏమండి? జాబ్ సమస్య. జాబ్. ఏం చదివారు? మేము డిగ్రీ. పెద్దవాళ్ళతో చేయించండి, మీ తల్లిదండ్రులతో చేయించండి. ఇందాక నేను చెప్పాను పెద్దవాళ్ళు ఉంటేనే మాట్లాడతాను అని. మేము పెద్దవాళ్ళం. మేము మీ చెప్పింది ఇప్పుడు మీరు డిగ్రీ చదివారు, జాబ్ అంటున్నారు, 86 అంటున్నారు. మేము ప్రైవేట్ లో జాబ్ చేస్తున్నాము. ఏమండి? ప్రైవేట్ లో జాబ్ చూస్తున్నాం. మీ పెద్దవాళ్ళతో చేయించండి, వచ్చి నష్టమేం లేదు కదా. ఇప్పుడు నా పెద్దవాళ్ళతో చేయించండి, వాళ్ళతో మాట్లాడు. ఓకేనండి, పెద్దవాళ్ళతో చేయించండి. మీ సమస్య ఏమున్నా వారు చెప్తారు. మీరు చెప్పేదానికి వారు చెప్పేదానికి తేడా ఉంటుంది కాబట్టి వారు మీ గురించే కదా, మీ మంచి కోసమే చెప్పారు. పెద్దవాళ్ళతో చేయించండి. ఓకే గురుగారు, లవణదుర్గ అంటే ఎవరు? ఏ విధంగా ఆరాధన చేయాలి? లవణం అంటే ఉప్పు తల్లులు. ఉప్పు అనేటప్పుడు మనం చూస్తూనే ఉన్నాం. ఇవాళ సముద్రం ఉప్పుని ఉప్పు వాడతాం, దొడ్డుప్పుని. అది లవణ దుర్గ. లవణంలో ఉంది మనకి. మీరు ఒకసారి ఎక్కడ రామేశ్వరం కనుక వెళ్ళినట్టుంటే ఆ సేతువును దాటడానికి, ఆ సముద్రాన్ని దాటడానికి రాముల వారు లవణ గణపతిని తయారు చేశారు. ఇవాళకి కూడా చెక్కు చెదల చాలా అద్భుతంగా ఉంటుంది. అలాగే నవపాషాణాలు అంటే నవగ్రహాలు ఇవాళకి కూడా మనకు కనపడుతూనే ఉంటాయి చాలా అద్భుతంగా. ఈ యొక్క లవణం అంటే లవణంతో చేసిన ఉప్పు, లవణ గణపతి. అట్టగా లవణ దుర్గని ఒక ఆవిడ ఉంది. ఈవిడ చాలా అద్భుతమైన ఫలితాలు ఇస్తుంది. చిటి జెండాలని, ఎందుకంటే చాన్నాలు చాలా అద్భుతమైన ఫలితాలు. ఆకర్షణ శక్తుల్లో ఉప్పు ఇచ్చిన ఫలితం దేనికి ఇవ్వత్తలు. ఉప్పు మీరు తెల్ల ఆవాలతో కనుక ఆర్థిక చికాకులు బాగా పెరిగిపోయినాయి, తట్టుకోలేని సమస్యల్లో ఉన్నాము అనుకున్నప్పుడు ఈ ఉప్పు తెల్ల ఆవాలతో కనుక హోమం చేశామా అతి శీఘ్రమైన ఫలితాలు వస్తాయి తల్లి. అంటే ఆకర్షణ శక్తులు చాలా విశేషమైనది. మనిషిని కొంతవరకు కూడా చాలా అద్భుతమైన స్థితిలో తీసుకెళ్తుంది ఈవిడ. ఆ యొక్క లవణదుర్గ ఆకర్షణ ఎలా చేయాలి? లవణదుర్గ అనేటప్పటికల్లా కూడా మనం పూజామందిరం ఉంటుంది కదమ్మా, పూజామందిరం దగ్గర మనం ఇవాళ ఏదో కొత్తగా పేపర్ బెల్ట్ తీసుకొచ్చి భోజనం పెడుతున్నాం. కాకుండా ఇదివరకు మోదుగాకులు ఉండేవి, లేదా అరిటాకులు ఉండేవి. అరిటాకు కానీ మోదుగాకు కానీ కింద వేసేసి దాని మీద బియ్యం పోసి చక్కగా ఈ యొక్క మన కస్తూరి పసుపు తల్లులు ఇదివరకు ఆడబిడ్డలు ముఖానికి రాచుకునేవాడు సౌందర్యం కోసం. చాలా విశేషం. ఇవాళ కస్తూరి పసుపు అంటే తెలవకాడు, ఎవరికి తెలవట్లా. అలాగే వస అంటే ఎవరికి తెలవదు. వస అంటే ఇదివరకు పూర్వకాలం అనేవాళ్ళు వసపోసేవరా వాగుతూనే ఉన్నవరా అని చెప్పి పిల్లల్ని అనేవాళ్ళం. కానీ విశేషంగా అది కాదు. ఈ యొక్క కస్తూరి పసుపు సేకరించామా చక్కగా దాంతో గణపతిని అమ్మవారిని తయారు చేసుకుని ఒక తాములపాకు వేసి దాని మీద పెట్టి చక్కగా షోడశోపచార పూజలు చేసి ఈ యొక్క లవణదుర్గ కవచాన్ని పూజ చేస్తూ ఒక 41 రోజులు తల్లులు ఒక మండల దీక్షతో చేసి అమ్మవారికి విశేషంగా కూడా ఈ పానకం కానీ వడపప్పు అంటే అమ్మ పెసరపప్పు తల్లులు పెసరపప్పుని చాలా విశేషంగా ఎవరైనా ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి
తట్టుకోలేకుండా ఉన్నాం, ఎవ్వరి దగ్గరికి వెళ్ళినా రూపాయి పట్టట్లేదు అనుకుంటే చిన్న గిన్నెతో పెసరపప్పు వడపప్పు తీసుకుని నీళ్లు పోసి వడపప్పు అది తయారు చేసి ఒక కిలో తీసుకుంటే 2-4 నెలలు 3 నెలలు వస్తుంది. ఆ యొక్క విధానంతో కనుక చెయ్యగలిగారా వీళ్ళ సమస్యలు తీరిపోతాయి తల్లి. పెద్ద ఖర్చుదేం కూడింది కాదు ఇది. ఈ యొక్క పెసరపప్పు నివేదన పెడతాం. అలాగే ఇంకొక విషయం కూడా, ఈ లవణదుర్గ కవచాన్ని పారాయణ చేయండి, అసలు బాగుంటుంది. ఇంట్లో పిల్లలు మాట వింటలేదు, చదవట్లేదు, లేనిపోయిన ప్రేమోన్మాదాల్లో పడ్డాం, మానసికంగా ఎక్కువైపోతున్నాయి అనుకున్న వాళ్ళు ఈ పని చేయండి, మీకు సమస్యలన్నీ తీరుతాయి. గురుగారు కాలర్ తీసుకుందాం. సిద్దిపేట నుంచి గోవిందాచారి. నమస్తే అండి. నమస్తే మేడం. గురువు గారు ఉన్నారు, మాట్లాడండి. అయ్యా చెప్పండి. సార్ హలో. అయ్యా చెప్పండి. హలో గురు చెప్పండి అయ్యా. నమస్తే మేడం. పంతులు నమస్తే. పంతులు అని నమస్తే స్పీకరు. నా మాట వింటారా? మా కొడుకు పేరు ఒక బ్రాహ్మణ్ణి ఒక గోవుని ఆగస్టు 2, 2007 రాత్రి 11:20కి నా మాట వినండి అయ్యా, ఒక్క నిమిషం నా మాట అంతా వినండి. గోవిందాచారి ఒక గారు, బ్రాహ్మణ్ణి ఒక గోవుని ఒక స్త్రీమూర్తిని మాట్లాడద్దు. పంతులు అంటే లేనిపోయిన అర్థం, లేని తిట్లు, వాచాదోషం, అది తప్పు. కులాన్ని ఎత్తద్దు, ఒక కులం ఒక మతం ఎత్తద్దు. మేడం మీరు ఏదైనా శాస్త్రీయనని బాధపడను, ఆ మాట అన్నానుకో బాధపడతా. ఆడబిడ్డలన్నా ఊరుకోను నేను. ఆడబిడ్డలు వాళ్ళు చాలా విశేషం. గోవు ఆడబిడ్డ చాలా పవిత్రాలు, అది గౌరవం తెచ్చుకుందాం. మన తెలుగు రాష్ట్రాల్లో మనం ఉన్నత చాడదాం. చెప్పండి. మీరు టీవీ సౌండ్ తగ్గించి మాట్లాడండి, లేదంటే మీ కాల్ కట్ అయిపోతుంది. గోవిందాచారి గారు, ఓకే చెప్పండి మేడం. చెప్పండి. అది మా కొడుకు స్పీకరు పేరు ఆగస్టు 2, 2007 నక్షత్రం కావాలి, నక్షత్రం కావాలి. డేట్ ఆఫ్ బర్త్ లో మా అమ్మాయి వద్దు తీసేసింది, ల్యాప్టాప్ లో పంచాంగాలు తీసేసింది నా కూతురు. ఓకే గురుగారు, మరొక కాలర్ తీసుకుందాం. వెంకటరమణ గారు. నమస్తే అండి వెంకటరమణ గారు. నమస్తే అండి గురుగారు. అమ్మా చెప్పండి అమ్మా. గురుగారు నమస్తే అండి. నమస్తే అమ్మా, చెప్పమ్మా. మా పాప, మా చిన్న పాపది చిరంజీవి లక్ష్మీ సరస్వతి శ్రీకృష్ణ శివాని అండి. అమ్మా 3, 8, 3 నక్షత్రం చెప్పరా తల్లి, నక్షత్రం చెప్పరా తల్లి. నక్షత్రం పునర్వసు 4వ పాదం అండి. ఏ ఊరు నుంచి చేస్తున్నావమ్మా? తణుకండి. తణుకు. అమ్మాయి కోపం ఎక్కువ కదా? అవునండి, కోపం ఎక్కువేనండి. కోపం మీ ఆయనకి ఎంత కోపం ఉందో అంతకు మించి ఉంది. అవునండి. వారు ఏం చేస్తారు? ఆయన జాబ్ చేస్తున్నారు. ఏం చెప్పమ్మా, సమస్య ఏమిటి? పాపకి మ్యారేజ్ ఎప్పుడవుతుందని అడ్వైస్ చూసుకుందామని చెప్పండి. ఏం చదువుతున్నారమ్మా? అమ్మాయి చదువుతున్నారు. అమ్మాయి బిఎస్సి కంప్యూటర్. ఏంటమ్మా? బిఎస్సి కంప్యూటర్స్ చదివేసిందండి. చదివేసింది, అయిపోయింది. అయిపోయిందండి. ఒక్క పని చేయించండి. ఒక్కసారి మీ వేద పండితులు ఎవరన్నా ఉంటే కూష్మాండ గౌరీ వ్రతం చేయించండి. కూష్మ అంటే కూర గుమ్మడికాయ, ఎర్ర గుమ్మడికాయ. చక్కగా కూర గుమ్మడికాయ తీసుకుని తమలపాకు దాని పెట్టి గౌరీదేవిని చేసి చక్కగా కూష్మాండ గౌరీ వ్రతం చేయించండి. అలాగే పాపతో నవనాగ శాంతి చేయించండి. నవనాగ శాంతి ఒక వీలుంటే ఒక రాగి సర్పం, గంధపు చెక్క, కొబ్బరి బండం అమ్మాయితో దానం ఇప్పించండి. కోపం తగ్గుతుంది. మళ్ళీ రేపు పొద్దున బిడ్డనిచ్చిందన మన ఇంటికి రాకూడదు. ఆ పని చేయండి, అతి త్వరలో మీ అమ్మాయి వివాహం అయిపోతుంది. ఓకే గురుగారు, మరొక కాలర్ తీసుకుందాం. కరీంనగర్ నుంచి రాజు గారు. నమస్తే అండి. హలో రాజు గారు. నమస్తే అండి. గురువు గారు ఉన్నారు, మాట్లాడండి. టీవీ సౌండ్ తగ్గించేసి నక్షత్రం సమస్య చెప్పండి. నమస్కారం గురువు గారు. మా కోడల గురించి చెప్పండి. పేరు హారిక. చెప్పండి. హారిక పుష్యమి నక్షత్రం. ఆమెకు జాబ్ వచ్చే అవకాశం ఉందా? తప్పకుండా తప్పకుండా వస్తుంది. ఏం పర్లేదు. ఏం చదువుతుంది అమ్మాయి? పుష్యమి నక్షత్రం, పీజీ అయిపోయింది. అమ్మాయి ఇప్పుడు ఏం చదువుతుంది? ఏం చేయట్లేదా? పీజీ. కాలభైరవ అష్టకాన్ని రోజుకి 11 సార్లు ఒక 41 రోజులు అమ్మాయితో పారాయణ చేయించండి. తమ వేద పండితులు ఎవరన్నా ఉంటే వారితో ఉద్యోగ పాశుపత హోమం 2 సార్లు చేయించండి. వేద పండితులు ఉన్నారు, చక్కన సోదరులు ఉన్నారు ప్రతి చోట, వారితో చేయించండి. గురువుగారు రుణదోష విముక్తి తప్పకుండానమ్మా. రుణదోషాన్ని రుణం అమ్మా. ఇప్పుడు ఎవరి దగ్గర రూపాయి తీసుకున్నాం అనుకో అమ్మా, పెరిగిపోతున్నాడు. కొల్లేడు చాంతాడు అనేవాళ్ళు ఇదివరకు. ఎందుకంటే కొల్లేట్లో చాంతాడు వేసే ముడిగిపోయింది. ఇప్పుడు మునగటం లేదు, పైకి వస్తుంది. కానీ విశేషంగా కూడా రుణాన్ని తొలగించేది ఎవరయ్యా అంటే గణపతి తొలగిస్తాడు తల్లులు, అంగారకుడు తొలగిస్తాడు కుజుడు.
అలాగే పరమశివుడు తొలగిస్తాడు తల్లులు, అలాగే దత్తాత్రేయుడు తొలగిస్తాడు. అత్రేరాత్మ ప్రధానేన యోముక్తో భగవానునాత్ దత్తాత్రేయం తమీశానం నమామి రుణముక్తయే. చాలా విశేషమైంది. ఎందుకంటే మీరు ఎవరైనా ఒకటే, ఎందుకంటే చక్కగా వీలుకున్నట్టుంటే ఓం గం గణేశ రుణం చింది చింది వరేణీయం హుం నమః ఇదే నామం చేయండి. కావాల్సిన ధనం వస్తుంది. రూపాయి ఎవరి దగ్గర లేని బాగా కడుపు మీద వాడు ఉంటాడు కదా, వాడి దగ్గర రూపాయి అప్పు చేయండి, ఇబ్బంది ఏం లేదు. అలాగే ఇంకొక విషయం కూడా, మీకు ఎవరైతే కొబ్బరి నూనెతో గణపతి దీపారాధన చేస్తారో వాళ్ళు వెంట సమృద్ధిగా ధనం ఉంటుంది. అంటే నూనెల్లో మీకు ఒకటే చూస్తూనేమన్నారు, అన్ని నూనెల్లో కల్తీ కలుస్తుంది, కొబ్బరి నూనెలో కల్తీ కలవదు. కొబ్బరి నూనెలో ఏ కల్తీ కలవదు. కొబ్బరి నూనెతో దీపారాధన చేయండి, చక్కటి ఫలితాన్ని పొందుతారు. అలాగే పెసరపప్పు నివేదన పెట్టండి, పెసరపప్పు వడపప్పు, కావాల్సిన ధనం ఉంటుంది. ఎవరిని జాపక్కర్లా, మీరు ఏ బ్యాంకులకి వెళ్ళక్కర్లా, ఎవరిని జాపక్కర్లా, అది చెయ్యండి. మీరు ఏ తంత్రం వద్దు, మంత్రం వద్దు, ఏమొద్దు, ఇది చెయ్యండి. గురుగారు కాలర్ నర్ తీసుకుందాం. గురుగారు తులసి గారు నమస్తే అండి. నమస్తే అండి. గురువు గారు ఉన్నారు, మాట్లాడండి. చెప్పండి అమ్మా. నమస్తే గురుగారు. నమస్తే అమ్మా. మా అన్నయ్య పేరు గంచి. మీ అన్నయ్య మీ అమ్మగారికి మాట్లాడమ్మా, నీకెందుకమ్మా తొందర? మీ అమ్మగారి నాన్నగారిని మాట్లాడమని తల్లి, అమ్మగారు లేరండి. లేకపోతే పెద్దవాళ్ళు వచ్చినా మాట్లాడమని. నా నెంబర్ 365 రోజులు మోగుతూనే ఉంటాయి. ఓకేనండి. గురువుగారు లక్ష్మీ అనుగ్రహం కలగాలంటే ఏ ఆరాధన చేయాలి? తప్పకుండా తల్లులు. అంటే మనం చూస్తూనే ఉన్న విద్యారణ్య గణపతి అని ఒకటి ఉంది తల్లి. విద్యారణ్య మహాలక్ష్మి అంటే శ్రీ సూక్తంలో ప్రథమానువాకమ్మ, దుర్గా సూక్తంలో ప్రథమానువాకం, అలాగే మన ఎక్కువగా కూడా పురుష సూక్తంలో శ్రీం హ్రీం శ్రీం కమలే కమలాలయే ప్రసీద ప్రసీద శ్రీం హ్రీం శ్రీం మహాలక్ష్మీ నమః ఈ నామాన్ని చేయండి చక్కగా. అంటే శ్రీ సూక్తం అన్ని అనువాకాలు చేస్తూ ఇలా కనుక మీరు ఎప్పుడు చేయాలి, ఎప్పుడు పడితే అప్పుడు చేయమని చెప్పట్లే నేను. పొగర్ణం ముందర త్రయోదశి రోజున ప్రారంభించి విధి వరకు చేస్తూ, అలాగే విధి మళ్ళీ మామూలు అమావాస్య ముందర ప్రారంభించి త్రయోదశి నుంచి మళ్ళీ విధి వరకు ఇలా చేసుకుంటూ ఒక 4 నెలలు చేశారా 11 సార్లు తప్పని రోజుకి మీ యొక్క కష్టాల కడల నుంచి బయటకు వస్తారు. దీనికి ఏం అక్కర్లా, దీనికి ఇంత ఇదేం లేదు, నియమబద్ధమేం లేదు. ఇది చెయ్యండి. చేస్తూ ఎవరికైనా లేని బీదవారికి అన్నదానం చేయండి. ఇవాళ అన్నార్తులకు అన్నదానం చేద్దాం, మన అందరినీ పోషిద్దాం. చక్కగా అందరినీ మనం పోషించడం కాదు, ఇవాళ చూస్తూనేమన్నారు రోడ్ల మీద పేవ్మెంట్ల మీద తిండి లేకపోతున్నారు. ఒక పొట్లం భోజనం పొట్లం తీసుకెళ్ళి నీళ్లు తీసుకెళ్ళి, అంతేగాని డబ్బులు ఇచ్చారనుకో రాత్రి వాడు చేసే మైసబ్సిని మనం చెప్పలేం. కనుక 5 వద్దు, చక్కగా చెయ్యి. గురుగారు మరొక కాలర్ తీసుకుందాం. వెంకటేశ్వరరావు నమస్తే అండి. హలో వెంకటేశ్వర గారు, టీవీ సౌండ్ తగ్గించి గురుగారితో మాట్లాడాలి. టీవీ సౌండ్ తగ్గించండి ఫస్ట్. నమస్తే మేడం. నమస్తే. నమస్తే అండి, చెప్పండి. నమస్తే మేడం. నమస్తే అయ్యా చెప్పండి. చెప్పండి సార్. గురుగారు నమస్కారం అండి. నమస్కారం అండి, చెప్పండి. ఏ ఊరు నుంచి చేస్తున్నారు? కాకినాడ నుంచి చెప్పండి చెప్పండి సార్. నేను బైక్ మెకానిక్, మోటార్ సైకిల్ రిపేర్. తప్పకుండా మీరు కష్టపడే వాళ్ళని నాకు ఇష్టం, చెప్పండి. అదే కొద్దిగా వ్యాపార రీత్యా కొద్దిగా డౌన్లో ఉన్నాం సార్. మీకు పిఠాపురం దగ్గరే కదా? పిఠాపురం దగ్గరే కదా? హలో ఏం బాబు ఉన్నారా లైన్లో? అలాగే పిఠాపురం దగ్గరే కాబట్టి దత్తాత్రేయుడి దర్శనం చేసుకోండి. దత్తుడికి విశేషంగా కూడా ఈ బొంబాయి శనగలు, మామూలుగా ఈ యొక్క మురుమరాలు, కిస్మిస్, కాజు కలిపి ప్రసాద నివేదన పెట్టించండి. ఒక 6 వారాలు చేయండి, ఆర్థిక సమస్యల నుంచి బయటకు వస్తారు. మరొక కాలర్ నరు గురుగారు తీసుకుందాం. దయచేసి కాలర్స్కి చిన్న విజ్ఞప్తి, కాలు కలిసిన వాళ్ళు టీవీ సౌండ్ తగ్గించేసి మాట్లాడండి, లేదంటే రిపీట్ వస్తుంది వాయిస్. మరొక కాలర్ గురుగారు నిరంజన్ గారు నమస్తే అండి. నమస్తే మేడం. గురుగారు ఉన్నారు, మాట్లాడండి. అయ్యో చెప్పండి. నమస్తే. నమస్తే అండి, చెప్పండి. నా పేరు నిరంజన్. చెప్పండి చెప్పండి. 1982 నా డేట్ ఆఫ్ బర్త్. అయ్యా ఏ ఊరు నుంచి చేస్తున్నారు? వనపర్తి. వనపర్తి. చెప్పండి, ఏం చేస్తుంటారు? చెప్పండి, సమస్య ఏమిటి? ఆర్థిక సమస్య. మనకి కొద్దిగా ఒక 100 గ్రాముల బెల్లం తీసుకోండి రోజు. గణపతి బొమ్మ తీసుకోండి చిన్నది, ఆ పానకంలాగా కలిపేయండి. ఓం గం వక్రతుండాయ నమః
ఇదే పానక చక్కగా కూడా ఈ మామిడి ఆకు ఏదైనా తీసుకోండి. ఎందుకంటే ఈ స్టీల్ చెంచాలతో చేయకూడదు, ఈ యొక్క రాగి చెంచాలతో చేయద్దు, కిలివలు లేని మన జబ్బులు వస్తాయి. చక్కగా కూడా మామిడి ఆకు కానీ దీంతో కానీ చేయండి. స్వామికి గోం గణపతయే నమః, ఓం గం గణపతయే నమః ఇదే నామంతో పానకంతో చేయండి. ఇలా 41 రోజులు చేయండి. అంటే ఏ రోజుకి ఆ రోజు బెల్లం 100 గ్రాములు, అంతేగాని ఆ బెల్లమే వాడద్దాం వద్దు. చక్కగా గణపతిని మళ్ళీ కడిగేసి ఇంట్లో పెట్టుకోండి. ఇలా చెయ్యండి, మీ ఆర్థిక సమస్యలన్నీ తొలుగుతాయి. గురుగారు మరొక కాలర్ తీసుకుందాం. తణుకు నుంచి వెంకటరమణ. నమస్తే అండి. గురువుగారు ఉన్నారు, మాట్లాడండి. టీవీ సౌండ్ తగ్గించేసి మాట్లాడండి, లేదంటే కాల్ కట్ అయిపోతుంది. అయ్యా చెప్పండి. నమస్తే అండి. నమస్తే అండి, చెప్పండి. అయ్యా చెప్పండి. హలో అయ్యా చెప్పండి. మాట్లాడండి. హలో గురువు గారు. అమ్మా చెప్పమ్మా. నమస్తే అండి. నమస్తే అమ్మా, చెప్పండి. పాప గురించి అడగడానికి చేశానండి. చెప్పండి అమ్మా, చెప్పండి. పాపది పూర్వభద్ర నాగపాపం అండి. అమ్మా అయితే మ్యారేజ్ చేద్దామని పాపది కొంచెం వైరాగ్యంగా కొంచెం డిస్టర్బెన్స్ అండి. తల్లి పాపది వైరాగ్యంగా కొంచెం డిస్టర్బెన్స్ వచ్చింది. మ్యారేజ్ చేశాము. ప్రేమలో పడిందా? కాదండి, ఫస్ట్ అరేంజ్ మ్యారేజ్ చేస్తాము. ఒక వివాహం చేశారు ఆల్రెడీ. చెప్పండి అమ్మా, ఈ సమస్య ఏమిటి? అదే సంస్థ ఉందండి, అందుకని కోర్టులో కేసు వేసామండి. పాప బాబు కలుస్తారా లేదా అని. ఏంటమ్మా? కోర్టులో కేసు నడుస్తుందంటండి ఇద్దరి పేరున. అమ్మా వాళ్ళు కలవాలని చెప్పేసి. ఇప్పుడు కలుపుదామనా వద్దనా? అసలు ఏం జరుగుతుందండి? నానా అమ్మా అసలు ఏం జరుగుతుందండి? ఒక్కసారి నాకు మీరు ఒక పని చేయండి అమ్మా. కాదు తల్లులు, నా వాయిస్ మీ వాయిస్ బ్రేక్ అవుతుంది. లైవ్ అయిన తర్వాత ఒకసారి నా వ్యక్తిగత నెంబర్లు వస్తూనే ఉన్నాయి. ఒక్కసారి చేయండి, నేను మాట్లాడతాను. చక్కగా బిడ్డ భవితవ్యం ఒకసారి నా డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ చెప్పండి. ఆ తల్లికి బంగారు భవిష్యత్తుకు వస్తూనే చెప్తాను. ఓకేనండి. ఎవరైనా సరే లైవ్లో కాల్ కలవని వాళ్ళు, కాల్ ఇబ్బంది పడిన వాళ్ళు ఎవరైనా ఉంటే గురుగారు ఒక వ్యక్తిగత నెంబర్ కూడా కాల్ చేసి మాట్లాడవచ్చును. ఆల్రెడీ లైవ్లో కొంతమంది కాల్ చేసి మాట్లాడారు. మిగిలిన వాళ్ళు ఎవరైనా మాట్లాడాలనుకుంటే కనుక గురుగారు యొక్క వ్యక్తిగత నెంబర్ మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది. ఆ నెంబర్స్ కూడా మీరు కాల్ చేసి మాట్లాడి మీ సమస్యకు తగు పరిష్కార మార్గాలు తెలుసుకోగలరు. గురుగారు ఎవరికైనా సరే కీర్తి ప్రతిష్టలు పెరగాలంటే ఏ దేవి అనుగ్రహం ఉండాలంటే? తప్పకుండానమ్మా. కీర్తినిచ్చేది ఎవరయ్యా అంటే మాతంగి తల్లి. మాతంగి మోహనాంగి అమ్మ చాలా విశేషమైంది. రామచిలుకలు ఉన్నాయి కదా తల్లులు, పగలపూట రామచిలుకలు రావడం గొప్ప కాదు అని అన్నారు. రేపు పొద్దున రాత్రి పూట వచ్చి మన దగ్గర జుంకార నాట్యం చేయడం చాలా విశేషం. రామచిలుక ఎప్పుడూ కూడా చాలా విశేషం. మాతంగి కవచాన్ని పారాయణ చేయటం, లేదా సుదర్శన కవచం, సుదర్శన మహాజ్వాల కోటి సూర్య సమప్రభ అజ్ఞానాంధకారస్య మే దేవ విష్ణోర్మార్గం ప్రదర్శయ మహావిష్ణువు. లేదు ఇంకొక విషయం, మీరు ఓం శ్రీం యాం నమః శివాయ ఇదే నామం చేయండి. ఇది చేయలేరు, ఎక్కడికో పరిగెత్తుతున్నారు మీరందరూ. దైవత్వాన్ని ఆరాధన చేయండి. తెల్లారు లేచిన దగ్గర నుంచి 5 కాదు, నాకు ఫోన్ ఆందోళన పొరపాటున అలా ఉంచాను అనుకో, ఆ తెల్లవార్లు నాకు రోజు ఆ ఫోన్లే. నా జాతకం ఎట్టాను, జాతకం కాదు, మీరు దైవత్వాన్ని చేయండి. అది నేను వేడుకునేది. జాతకం కోసం ఇది అయిపోతుంది, ఈ ఫీజు ఇవ్వండి, ఆ ఫీజు ఇవ్వండి, మేము అడగలేము మిమ్మల్ని. నాకు అక్కర్లేదు. నా బిడ్డలు చక్కగా కూడా నాకు బాగుండాలి, మీ అందరూ బాగుండాలి నా ఉద్దేశం. మీరు బాగుండండి, నేనున్నాను. గురుగారికి చివరిగా మీ పర్యటన వివరాలు ఒకసారి తెలియచేయండి. ప్రస్తుతం ఎక్కడికే పర్యటన చేయట్లేదు తల్లి. అంటే ప్రస్తుతం నేను, ఎందుకంటే ఏ ఊరు కూడా ఈ యొక్క చలి తీవ్రతకు కానీ వీటికి కానీ ఎక్కడికి ప్రయత్నం చేయట్లేదు. నేను రామాంతపూర్ టీవీ కాలనీలో ఉంటాను. మీరు ఎవరైనా సరే నాతో మాట్లాడటానికి అవకాశం రావచ్చు. వచ్చేవాళ్ళు మటుకు నా వ్యక్తిగత నెంబర్లకి ఫోన్ చేసి నేను నా యొక్క అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. లేదా ఇంకొక విశేషం, మీరు ఫోన్లో కూడా దూర ప్రాంతాల్లో కూడా నాతో ఫోన్లో మాట్లాడచ్చు. నేను మాట్లాడతాను. చిన్నపిల్లలు దయచేసి ఫోన్ చేయొద్దు. ఉద్యోగం కోసుకుని వివాహం కోసం పెద్దవాళ్ళు మాత్రమే మాట్లాడు. ఓకే గురుగారు, ఈరోజు మీ వ్యక్తిగత సమయాన్ని కేటాయించి మా స్టూడియోకి వచ్చినందుకు ధన్యవాదాలు గురుగారు. చూసారు కదండి, ఇక ఇది నాటి ఆనంద సిద్ధి కార్యక్రమం. నమస్తే.